నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 7వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట రానున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి పితాని అంగన్వాడీలు తక్షణమే సమ్మెను విరమించి విధుల్లోకి చేరాలి భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి అత్తిలి నుంచి ప్రజా దీవెన యాత్రను ఆరంభించిన రాష్ట్ర మంత్రి కారుమూరి హారతులిచ్చి దీవించిన స్థానిక మహిళలు వేల్పూరులో ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన న్యాయం చేయాలని కోరుతూ తనకు రాష్ట్రపతి రోడ్డులో ప్రభుత్వానికి సాష్టాంగ నమస్కారం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు తాడేపల్లిగూడెం మండలం కృష్ణాయపాలెంలో ఘనంగా ముళ్లమ్మ జాతర మహోత్సవాలు ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మంచి జీవనానికి భరోసా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత నిడదవోలు మండలంలో రైతు భరోసా భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాపాక ఈ నెల 5 నుంచి ఆరంభించనున్న సామాజిక బస్సు యాత్ర ఈ నెల 3వ తేదీన తాడేపల్లిలో రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సు తరలి రావాలని సర్పంచులకు విజ్ఞప్తి చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలు శాంతకుమారి ద్వారకా తిరుమలలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాలు పాల్గొన్న భక్తులు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా ఆచెట్టులో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం సభావేదిక ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆచంటలో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడుతూ మరో 3 నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచే చంద్రబాబు ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉందని ప్రకటించారు ఈ పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు ఈరోజు జరగబోయే మీటింగ్ కామన్ మేనిఫెస్టో ఇచ్చేంత వరకు వారిని రాదు మొన్న కూడా ఆయన రాలంటే ముందుగా మాట ఇచ్చారు మీరు వెనక్కి తీసుకున్నారు కరెక్ట్ కాదు ముందు ఈ మీటింగ్ రాని తర్వాత మీరు వస్తారు మీరు ఎప్పుడు చెప్తే కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత వస్తారని మనం ఒప్పుకున్నాం అంచేత కామన్ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయాలి గుంటూరు జిల్లాలో భవిష్యత్తులో ఈ సంక్రాంతి లోపల లేదా 22వ తారీఖు చేయబోతా ఉన్నారు అయిన తర్వాత కామన్ ప్లాట్ఫామ్లో ఇద్దరు కూడా ఎలక్షన్ 4 చోట్ల 5 చోట్ల మీటింగ్ పెడతాం ఉత్తరాంధ్ర ఒకటి తిరుపతి ఒకటి రాయలసీమ ఒకటి కోస్తా జిల్లా సముద్ర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పెడతారు 5 మీటింగ్ మ్యాక్సిమం 4-5 మీటింగ్లు అటెండ్ అవుతారు ఇక్కడ కామన్ పార్టీ ఎవరి పార్టీ వాళ్ళు నాయకుడు వాళ్ళే క్యాంపెయిన్ చేసుకోవాలా అంచేత మీరు మాట్లాడిన దాన్ని కరెక్ట్ చేయడానికి ఇవన్నీ మాట్లాడతాం ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు తోట సీతారాం లక్ష్మి శాసనసభ్యులు కోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఎం రామరాజు మాజీ మంత్రులు కె జవహర్ పీతల సుజాతలు పాల్గొన్నారు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు సమ్మెను విరమించి తక్షణమే విధుల్లోకి హాజరు కావాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి భీమవరంలో ఆదేశించారు దీనిని ధిక్కరించే వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు వీరికి చెందిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించినట్లు చెప్పారు అలాగే సమస్యలను తెలుసుకునేందుకు మంత్రుల బృందం ఉద్యమ ప్రతినిధులతో పలు దఫాలుగా చర్చించి సానుకూలంగా స్పందించినట్లు కలెక్టర్ వివరించారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఉద్యోగాల్లో చేరాలని సూచించారు ఈ నెల 22వ తేదీన అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిర ప్రతిష్ట ఆహ్వాన పత్రికను విశ్వ హిందూ పరిషత్ ప్రాంత అధ్యక్షులు వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర నాయకులు యు హరికుమార్ రెడ్డి మంగళవారం భీమవరంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్యానికి కావలసిన గ్రామ స్వరాజ్యానికి ఎంతో దూరం లేదని అన్నారు అలాగే హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ సంస్థలకు చెందిన ప్రతినిధులు మంతెన రామచంద్రరాజు డాక్టర్ చెట్లపల్లి జగన్మోహన్ మేడిపల్లి శేఖర్ నోరి వెంకటేశ్వర్లు కొసన వీరరాఘవులు పాల్గొన్నారు
ఎన్నో అర్పించాం రామ మందిరం సాధించాం జై శ్రీరామ్ ఉద్యోగులు ఉపాధ్యాయుల బకాయిలను చెల్లించాలని కోరుతూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 12 గంటల ధర్నా నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి గోపిమూర్తి తెలిపారు. మంగళవారం భీమవరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 10వ తారీఖు దాటితే గానీ జీతాలు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగులు దాచుకున్న వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు. ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తే 2023 సెప్టెంబర్లో పెండింగ్ లో ఉన్న వాటిని తీరుస్తారని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో ఈ నెల 9, 10 తేదీల్లో 36 గంటల పాటు ధర్నాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి సిహెచ్ పట్టాభిరామయ్య, కార్యదర్శి డిఎస్ బాబులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు నియోజకవర్గంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో చేపట్టిన పాదయాత్ర మండల కేంద్రం అత్తిలి నుంచి మంగళవారం ఆరంభమైంది. ఇందులో భాగంగా గ్రామంలోని పలు వీధుల గుండా పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, అభిమానులు విచ్చేసి వెంట వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసినట్లు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వివరించారు. తొలుత పలువురు స్థానికులు వైసీపీలో చేరారు. మోహన్ రెడ్డి గారు భారతదేశంలో చేయని విధంగా ఎవ్వరూ చేయని విధంగా ఈ పథకాలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి మరి చేసే పనులు అన్ని రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి ఇక్కడ చేసేవని అక్కడ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే నా తణుకు నియోజకవర్గం వచ్చేటప్పుడు నా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. సంక్షేమం అయితే అభివృద్ధి అయితే ఇన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎవరూ చేయలేదు. గతంలో 500 కోట్లు చేస్తేనే గొప్ప. ఇవాళ ఒకటి కాదు ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజా దీవెన నాకు ఉండాలి, ఆయనకు ఉండాలని చెప్పి యాత్ర చేస్తా ఉన్నాం. ప్రజా యాత్ర ముఖ్య ఉద్దేశం అంటే వాళ్ళ దీవెనలు తీసుకుంటాం, ఇంకేమైనా పెండింగ్ పనులు ఉన్నాయని చూసుకుంటాం, వాళ్ళు ఎవరి ప్రాబ్లమ్స్ అని ఏమైనా ఉంటే తెలుసుకుంటాం, అవన్నీ కూడా తర్వాత మనం వెంటనే తీర్చేలాగా ప్లాన్ చేసుకుంటాం. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అడ్డాల జానకి, కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ హబీబుద్దీన్, ఎంపీపీ మక్కా సూర్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు బుద్ధరాతి భరణి ప్రసాద్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పైబోన సత్యనారాయణ, గ్రామ కమిటీ నాయకులు పాల్గొన్నారు. అలాగే తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన మెయిన్ రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ పార్కులో 6 కోట్ల రూపాయలతో నిర్మించి తలపెట్టిన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ వైద్యశాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అవసరమైన వైద్యులను కూడా నియమించి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, మండల సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి వెంకటరామన్న, జడ్పీటీసీ ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, మండల పరిషత్ అధ్యక్షులు రుద్ర ధనరాజు, ఉపాధ్యక్షులు ఐశెట్టి శేషకుమారి, పార్టీ మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు నున్నా దుర్గాప్రసాద్, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మొదటగా 3 కోట్ల రూపాయలు శాంక్షన్. ఇదిలా ఉండగా తణుకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో 3,000 రూపాయలకు పెరిగిన నెలవారీ పెన్షన్ డబ్బును కారుమూరి లబ్ధిదారులకు అందజేశారు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచి చూపెట్టారని చెప్పారు. మిగిలిన హామీలన్నింటినీ కూడా ఇదే మాదిరిగా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇక్కడ తనను గెలిపించుకోవాలని కోరారు.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఈ సభకు మున్సిపల్ కమిషనర్ బి వెంకటరమణ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ సెట్టిబలిజ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గొబ్బల తమ్మయ్య, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగన సూర్య సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు నత్తా కృష్ణవేణి, ఉపాధ్యక్షులు మారిశెట్టి శివశంకర్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సరీలు పాల్గొన్నారు. 3000 రూపాయల పెన్షన్ డిజైబుల్డ్ సంగీత అనూష గారు పైకి రావాలి. సార్ చెక్కుల్ని ఇనాగ్రేషన్ చేయవలసిందిగా కోరుతున్నాం సార్. అలాగే రిగవరం రోడ్డు దండుగులు పెద్ద అన్నయ్య గారు ఓఏపీ పైకి రండి. పిలిచిన వారు పైకి రావాలి. ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న నిర్వధిక సమ్మె తణుకులో మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ఒంటికాలిపై నిలబడి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కామనం మునిస్వామి, నాయకులు ఎం నాగేంద్ర కుమార్, సకవరపు సత్యనారాయణ, ఆటిపర్తి దుర్గా, అజ్జి కృష్ణబాబు, కుసుమి చిరంజీవులు పాల్గొన్నారు. అంగన్వాడీలో న్యాయమైన హక్కుల కోసం పోరాడుతూ తణుకు మెయిన్ రోడ్లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 22వ రోజుకు చేరాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో మెయిన్ రోడ్డులోనే పడుకుని సాష్టాంగ నమస్కారంతో నిరసన వ్యక్తం చేసి ప్రత్యేకత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, మండల శాఖ కార్యదర్శి గుబ్బల గోపి, అంగన్వాడీ నాయకురాళ్లు ఆర్ రాజకుమారి, సిహెచ్ రాజకుమారి, బి వసంతకుమారి, ఆర్ రోజాలు పాల్గొన్నారు. తణుకు పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త పైబోయిన నాగవెంటక సత్యనారాయణ 59వ జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం హౌసింగ్ బోర్డు కాలనీలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం కృష్ణాయిపాలెంలో ముళ్లమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గత నెల 14వ తేదీన ప్రారంభమైన ఈ జాతర ఈ నెల 16వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. దీనిలో భాగంగా జాతర జరిగే రోజుల్లో ప్రతి మంగళవారం, ఆదివారం గరగలతో గ్రామంలో పలువురు నివాసాలలో వారి కోరిక మేరకు ప్రత్యేకంగా పాన్పులు నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోలాహలంగా అమ్మవారి సేవలు చేస్తారు. 17వ తేదీన అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడంతో జాతర ముగుస్తోంది. ఇప్పుడు ప్రకటనలు.